నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో చంపవద్దని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమతా సైనికుల రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, కగార్ హత్యాకాండ కాల్పుల విరమణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి మావోయిస్టుల అణచివేత పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను, మావోయిస్టులను హత్య చేసిందని ఆరోపించారు. ఆగస్టు 24న హన్మకొండలోని అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మేధావులు, బుద్ధిజీవులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీవు కోరుకున్న కోడి పుంజును కోసి ఆరామించమే తల్లి. దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండలేదు మా బిడ్డలార, ఎర్ర పూల దండలేదు మేము దాచుకుంటాము మా బిడ్డలార, మేము దాచుకుంటాము మా బిడ్డలార. దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండలేస్తాము మా బిడ్డలార, ఎర్ర పూల దండలేస్తాము. నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. మధ్య భారతంలో ఆదివాసుల మీద, అడవి మీద, భారత చట్టాల మీద దౌర్జన్యంగా దుర్మార్గమైన ఒక కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యాన్ని ఆపాలని 24 తారీఖు ఉమ్మడి వరంగల్లో అంబేద్కర్ భవనంలో 24 తారీఖు 10 గంటల నుంచి 5 గంటల దాకా సమావేశం మేధావులు, బుద్ధిజీవులు, కార్మికులు, చర్చకులు అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయవలసినది. ఎందుకంటే భారత చట్టకు వ్యతిరేకంగా భారత ప్రజల్ని, హక్కులని కాలరాస్తుండ్రు. అడవి పోతే మానవ జాతి అంతరించిపోతుంది. అది కార్పొరేటుకు అనుకూలమైన అక్కడ ఖనిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండగున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ వ్యతిరేకము. దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది. 24 తారీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే, అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. ఇది భారీ స్టేటు సమావేశం కాబట్టి మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసిన సందర్భంగా అభివందనాలు. అందరికీ తెలిసిన విషయమే, గత 5-6 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా, అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా జీవించే హక్కును హరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు 24వ తారీఖున పెద్ద ఎత్తున
బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి, సంఘీభావం తెలియడానికి మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే. వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అడవి సంపదను కాపాడుతూ మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు, అందరికీ తెలుసు. అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్లను అనవసరంగా, దౌర్జన్యంగా, అక్రమంగా మరి పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేంది, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కొమ్ము కాస్తూ దేశ సంపదని కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి గొంతుగా కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కంకణబద్దులై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీములు. ఆపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును, ఆపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు. అభివందనాలు. అందరికీ తెలిసిన విషయమే, గత 5-6 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా, అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా జీవించే హక్కును హరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు 24వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి, సంఘీభావం తెలియడానికి మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే. వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అడవి సంపదను కాపాడుతూ మరి దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు, అందరికీ తెలుసు. అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్లను అనవసరంగా, దౌర్జన్యంగా, అక్రమంగా మరి పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేంది, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కొమ్ము కాస్తూ దేశ సంపదని కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి గొంతుగా కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కంకణబద్దులై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీములు. ఆపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును, ఆపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. అండగా ఉందాం ఆదివాసీలకు.
అండగా ఉందాం ఆదివాసీలకు. జోగులాంబ గద్వాల జిల్లా మంగళవారం వీరవల్లి మండలం ధర్మవరం గ్రామంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బీసీఎం సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. సందర్భంగా వసతి గృహం, వంటశాల, పోస్టర్ రూమ్లను పరిశీలించారు. కొన్ని హాస్టల్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మనకు లోకల్లో కూడా బీసీ గర్ల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్నిచర్ ఇచ్చినారు. 3 years అయింది సార్ ఓపెన్. పైన హాల్ ఉంది సార్, 100 members పనుకోవచ్చు సార్. ఫ్యాన్, లైట్స్ అన్నీ ఉన్నాయి సార్. అది లేకపోతే లేదు సార్, అది మంచిగా ఉంది. భోజనం అంతా బాగా పెడుతున్నారా? యూరిన్ అనేది అంటే భయం ఒకటి అట్లా ఉంటాడు వాచ్మెన్ కూడా వాళ్ళు చేస్తున్నారు. అది కూడా ఉంటాడు రూమ్స్ పడిపోయినా అందరూ ఈరోజు వెళ్ళారు సార్. మార్నింగ్ ఊర్లోకి ఎంతమంది పోయినారు? 40 members ఆల్రెడీ ప్రకటించుకొని వీళ్ళు స్కూల్ వచ్చి 12 వరకు ఉండి హాస్టల్ పిల్లలకి చెప్పి మీరు అక్కడ ఉండండి, వెళ్ళొద్దండి ఊర్లోకి. ఇది ఒక్కరోజు ఆల్రెడీ ఇచ్చినారు, రేపు నుంచి స్కూల్ రన్ అవుతుంది. గుడ్ నైట్ టైంకి వస్తున్నాయా? వచ్చి వేసిపోతారు సార్. టెండర్ చేస్తారు ఇక్కడ మన వేరే తెచ్చుకుంటాం. వారం వచ్చి తీసుకుంటాం. ఈ కూరగాయలు మాత్రం నేను కూడా మేము చాలా కోర్టు చేస్తున్నాం, పేరెంట్స్ చేస్తున్నాం. ఉంది కాబట్టి వీళ్ళకి వేరే ప్లేస్కి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. టీచర్ వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇక్కడ చూపిస్తున్నాం సార్. మేము వాళ్ళకి చెప్తున్నాం కూడా, మేము ఇక్కడ హాల్ ఉంది మా ఇంటికి ఇక్కడ మనం ఇక్కడ షిఫ్ట్ చేసినాం అనుకోండి వాళ్ళు పేరెంట్స్. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని మనోపాడ్ మండలం నారాయణపురం గ్రామంలో రైల్వే అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిని పరిశీలించారు. సందర్భంలో అండర్ పాస్ దాటడం ప్రమాదకరంగా ఉంటుందని పేర్కొంటూ అక్కడి నీటి మట్టాన్ని తగ్గించేందుకు మోటార్ పరికరాలు ఉపయోగించి నీటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోవడానికి లేదా ఎంత 3 feet మళ్ళీ ఎవరో మళ్ళీ వెళ్ళే మధ్యలో ఇరుక్కుంటే ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇప్పుడు కూడా 1 feet ఉంది సార్. అయితే ఇది లేదంటే అది క్లోజ్ చేసి పెట్టాలి. మనం ఎప్పుడు ఆ రైలు వాళ్ళకి చెప్పి ఎప్పటికప్పుడు అది క్లియర్ చేస్తూ ఉండాలి. ఎక్కడ పంప్ చేస్తున్నారు? ఇది అక్కడ బయటకు పోతాం సార్, ఊర్లోకి పోతున్నాయి. ఊర్లోకి వెళ్ళిపోతే అవతల అక్కడ చేసుకోవాలి. పంప్ అక్కడ చేస్తూ ఉన్నారు. అక్కడ పోతే డ్రైనేజ్ చేస్తే ఇది చేయనికి వెళ్ళలేదు సార్. నీళ్ళు రావడం అంటే అంత ఇబ్బంది ఉండదు. तो सर वो दोनों चला दी सर. कल पूरे दिन चला सर और आज पूरे नाइट भी चला और सर सुबह भी चला. ये अभी क्या है सर, वो डाउन में चला गया है पानी. तो सर उसको मोटर को इधर लगाना है. इधर लगा के निकालना. तो इधर लगा के उधर साइड में ऊपर हो गया वो पाइप. तो उधर साइड में वो मोटर है ना, वो पानी को अच्छे से लगा के उधर साइड में ऊपर हो गया वो पाइप. तो उधर साइड में वो मोटर है ना, वो पानी को अच्छे से ले नहीं रहा. इधर लगा तो नीचे पहुँच गया पानी. नहीं, इधर लगाया तो खींच देगा ना, उधर नीचे से खींच देगा. इधर लगा तो खींच देगा. निकाल नहीं सकते. 3-4 फीट निकाल सकते. समाधान थोड़ा कम हो गया, डाउन हो गया. उस तरफ है, इस तरफ 1 फीट से ज़्यादा. 2 फीट है, 2 फीट है इधर. చరిత్రను సజీవంగా నిలిపేది, నేటి జ్ఞాపకాలను రేపటి తరానికి పదిలంగా చూపించేది ఫోటో అండ్ వీడియోగ్రఫీ అని సమత సైనికుల రాష్ట్ర నాయకులు మార్చల్ దుర్గం నగేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని సమత గ్రంథాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 1837లో డాగ్యూరోటేప్ ప్రక్రియను కనుగొన్న జ్ఞాపకార్థంగా నేడు ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. అదే నద్దు కదా, అదే మాట్లాడతా నేను.
కంగ్రాచులేషన్. బంగాళ నుంచి దింపుకోవాలి అని చెప్తాను. మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం మాకు దొరికింది. ఈ కార్యక్రమాలకు మేము ఎంత చేసినా తక్కువే. ఎంతో మందికి మీరు మీ యొక్క జర్నలిస్టు పదవి ద్వారా కానీ, ఫోటోగ్రఫీ ఆ విధంగా కానీ, సామాజిక సేవకునిగా కానీ ఎంతో మందికి సేవలు అందించారు. మేము స్వయంగా చూసాము. మా దృష్టికి కూడా చాలా సమస్యలు తీసుకొచ్చారు. వాళ్ళకి మన వంతుగా ఈ మధ్యలోనే మనం కోరట్పల్లి గ్రామంలో మన అబ్బాయి అంజయ్ బాబుకి మీ ద్వారాగానే మీరు చెప్పినందువల్లనే మనం ఎంతో కొంత సాయం అందించగలిగాం. ఇట్లనే అందరం కలిసి ఎవరైతే పేదరికం ఉంటారో, ఎవరైతే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇబ్బందులు పడతా ఉంటారో వాళ్ళకి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాం. మీరు కూడా భవిష్యత్తులో మరిన్ని సత్కారాలు పొందాలి, ఉన్నత స్థానంలో ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పూర్వక జయభీములు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆత్మీయ మిత్రుడు ప్రముఖ జర్నలిస్టు కంది నాగరాజు గారిని చిన్నగా సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. కంది నాగరాజు గారి గురించి చెప్పాలంటే గత 35 సంవత్సరాల నుండి ఫోటోగ్రాఫర్గా, జర్నలిస్టుగా, సమాజ సేవకుడిగా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యువతలో మరి శారీరకంగా మానసికంగా శారీరకంగా యువత మరి దృఢంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అఖాడాని కూడా ఉచితంగా వారి తండ్రి గారి వారసత్వంగా అఖాడాని కూడా ప్రతి వేసవిలో మరి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. జర్నలిస్టుగా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధులు తీసుకెళ్లి వారికి సహాయ సహకారాలు అందించే దిశగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి వారికి మనం అంటే సేవలను ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈరోజు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమతా గ్రంథాలయంలో వారిని చిన్నగా సత్కరించుకోవడం జరుగుతూ ఉంది. మన నాగరాజు అన్న ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భార్య పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మేము సమతా ఫౌండేషన్, సమతా సైనికుల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నగారు మీకు హృదయపూర్వక అభినందనలు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడం.
గ్రౌండ్ ఫ్లోర్ సపరేట్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలకు రోజుకు 2 గంటల పాటు మంచినీరు నీరు సరఫరా చేయాల్సిందే. మంచినీరు నీరు సరఫరా కోసం 200 కోట్లైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి నిధులు తీసుకొస్తా. సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారుల రివ్యూ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీకి సంబంధించిన ఆ రోజు రివ్యూ చేసినాం. మన ఆలోచన ఏంటి, సదాశివపేట మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అది ఆ వాటరు కరెక్ట్ గా ఫిల్టర్ అయితే లేవు. అది కాకుండా సఫిషియెంట్ గా ఓన్ కాదు కదా, అంటే ఓన్ సోర్స్ గా భగీరథ ఓన్లు నీళ్ళు ఇస్తేనే సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫిల్టర్ వాటర్ కరెక్ట్గా వస్తలేదు సదాశివపేట పబ్లిక్ కి. మళ్ళా మనకు ఎప్పుడంటే అప్పుడు వాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 hour 2 hours వాటర్ సదాశివపేట ప్రజలకు, సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్ కి మనం 2 గంటలు వాటర్ ఇవ్వాలి, మంజీరా వాటర్ ఇవ్వాలనుకుంటే మిషన్ భగీరథ నుంచి అది అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఒకసారి సఫిషియెంట్ వాటర్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ వస్తలేవు, కాంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద. మనం ఏమనుకున్నాం 6 నెలల కింద అంటే, నువ్వు ఉన్నావు కదా రోజు, నేను రిమైండ్ చేస్తున్నా. ఆ రోజు మనం ఏమనుకున్నాము, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్ బెడ్ మనమే, ఇంటెక్ వెల్ మనమే. అంటే డ్యామ్, మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సఫిషియెంట్ ఉంటాయి. ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటెక్ వెల్ అక్కడ కట్టి, అక్కడ నుంచి మనము ఈ ఎక్కడ ఈ శివార్లో, సదాశివపేట టౌన్ శివార్లో మన స్థలం కూడా చూసాం. ఆ చిన్న చేతుల్లో ఆ తోమల అక్కడ ల్యాండ్, ఆడ 2-3 ఎకరాలు అలాట్మెంట్ చేయించింది నాకు, ఏది ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే, ఆ ల్యాండ్ దగ్గర ఫిల్టర్ బెడ్ విన్నారా, ఫిల్టర్ బెడ్. అక్కడ ఫిల్టర్ బెడ్ ఎట్లా, ఇప్పుడున్న పాపులేషన్, ఇప్పుడు గత పాపులేషన్ ఇప్పుడు తేడా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాలనీస్ వచ్చినాయి, కొత్త కాలనీస్ ఇప్పుడు పిఎస్ఎల్ కాలనీ కానీ, ఇటు రాఘవేంద్ర కాలనీ కానీ, అవతల సరౌండింగ్ సదాశివపేట మున్సిపాలిటీ ఇంకా కాలనీస్ వచ్చినాయి, ఇంకొస్తున్నాయి. ఓకే, నేనేమన్నా ఆ రోజు కూడా మీకు ఏం చెప్పినంటే 6 months బ్యాక్, 6 నెలల కింద చెప్పినప్పుడు, నాకు మీ సొంతగా మున్సిపాలిటీ రన్ చేసుకున్నట్టు, మీరే స్వయంగా మీ మున్సిపల్ అధికారులు రన్ చేసేటట్టు ఇంటర్వ్యూలు, ఫిల్టర్ వేడు, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైన్స్ ఇప్పుడున్న జనాభా ప్రకారం. అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ వద్దు, అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ కాదు. అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు మన 6 నెలల కింద ఇచ్చిన డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం మీకు సదాశివపేట సంబంధించి. మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ ఏడిగడ్డ సంఘం దగ్గర ఇంటర్వ్యూలు, సదాశివపేట శివార్ల ఫిల్టర్ బెడ్, అక్కడి నుంచి ఎంటైర్ టౌన్ కి డిస్ట్రిబ్యూషన్. మీరు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు? 26 ఉన్నాయి. ఫ్యూచర్ లో మళ్ళీ పెరుగుతాయి అనుకో, ఇంకా 10 ఏళ్లకు 20 ఏళ్లకు పెరుగుతున్నట్లే కదా. మీరు డిజైన్ ఇంకొక 50 సంవత్సరాలు, 50 years, ఇంకా 50 సంవత్సరాల వరకు రోజుకి ఉదయం 2 గంటలు వచ్చు, మనం రోజుకి ఉదయం 2 గంటలు నీరు వాటర్ ఇచ్చేటట్టుగా ఎట్ ఎ టైం, ఒకటేసారి గుంతలు లేకుండా. ఇప్పుడు ఎక్కడ ఉంటే గతంలో ఉంటే పోయినట్టుగా కొన్ని గుంతలు, ఎక్కడ కూడా గుంతలు నుండి గుంతలలో ఆడేవాళ్ళు దిగి బిందెలు పట్టుకునే పరిస్థితి లేకుండా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వచ్చేటట్టుగా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్, మంజీరా వాటర్ వచ్చేటట్టుగా. అట్లాగే 3 వార్డుల కలిపి ఒక ట్యాంక్, 3 wards, 3 వార్డుల కలిపి ఒక ట్యాంక్. ఇప్పుడు సపోజ్ 28 వార్డులు, ఇప్పుడు 28 వార్డులు అంటే 3 వార్డులు అంటే ఎన్ని ట్యాంకులు అవుతాయి? 9 అయితే 9 చేయండి. ఇప్పుడు పిఎస్ఎల్ కాలం ఉంది, అది సపరేట్ చేయండి, అది 10 పెట్టండి. ఓకే,
రాఘవేంద్ర కాలనీ చాలా పెద్దది, అది సపరేట్ పెట్టాడు. ఈ రెండు సపరేట్. రాఘవేంద్ర ఎంటైర్ కాలనీ ఎంతైతే ఉందో, ఇది సాయిబాబుడి గుట్ల, వికారాబాద్ గుట్ల, ఆ ఏరియా కాలనీ ఎంతైతే ఉందో అంత కాలనీకి అంత కాలనీకి ఆ రాఘవేంద్ర కాలనీ సపరేట్ ట్యాంక్. ఆ ఏరియా మొత్తం ఎంత ఉండే అంత పిఎస్ఎఫ్ కాలనీ ఏరియాలో ఎంత ఉండే, ఈ రెండు సపరేట్ ట్యాంకులు తీసుకొని మిగతా అన్నిటికి 3 ట్యాంకులు 3 వాళ్ళకి ఆ రెండు కాక. ఓకే, ఇప్పుడు ఆ రెండు తీసేసి మిగతా దాన్ని 3 పెట్టండి. ఎన్నైతే అప్పుడు మీకు అప్పుడు సదాశివపేట మున్సిపాలిటీ 11 ట్యాంకులు డీజిల్ రావాలి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు యూరియా అత్యవసరమైంది. అయితే గత 4 రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు యూరియా కోసం రైతులు తిరుగుతున్నారు. ప్రతిరోజు అధికారులు యూరియా లేదని త్వరలో వస్తుందని చెప్తూ రైతులను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? ఆడోళ్ళకి ఆధార్ కార్డు పూరేంట ఇంకా ఉండే వాడు ఏం చేయాలి? రైతాంగానికి వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాలను తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణ చుట్టూ విద్యుత్ దీపాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పుడు ఫార్మర్ అక్కడ పెడతారు కదా, ఎంత మాకు ఏముందంటే ఈరోజు అయిపోయింది 11:30 షాప్ క్లోజ్ మేదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అల్లాదుర్గం మండల కేంద్రంలో భారీ వర్షాలకు తెగిపోయిన బట్టికుంట చెరువు కట్టను పరిశీలించిన అనంతరం మండలంలోని చిలివెర గ్రామ సమీపంలో ఉన్న చెరువు కట్టను ముందు జాగ్రత్త చర్యగా ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు మండల తహసీల్దార్ మల్లయ్య, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ కాచిపల్లి గ్రామంలో బుధవారం పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. కాచిపల్లి గ్రామంలో భూదేవి, శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా బుధవారం గ్రామ మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, లత దంపతులు పాల్గొనగా కౌశికలత మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని నడిచారు. సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్, మేకల కొమరయ్య యాదవ్, మేకల కుమారస్వామిలు మాట్లాడుతూ కాచిపల్లి గ్రామంలో భూదేవి సమేత బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి బోనాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి ప్రజలందరినీ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మేకల మల్లి, మేకల పెద్ద కుమరయ్య, మేకల సతీష్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. చుట్టలేని మొయ్యతో ఒకసారి అయినాయి. వాన కురిసే బోనమంతా తడిసే, సన్నా సన్నా వాన కురిసే, వానలో నా బోనం తడిసే, సన్నా సన్నా వాన కురిసే, వానలో నా బోనం తడిసే, సిందడి వానలో సిందేసి ఆడంగా పడిసి ముద్దైపోయి నవ్వుతుండగా, అరే 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 ఆడాలి తిందాసు ఆట, ఏ పాడాలి తిన్నారు పాట, పిల్ల ఆడాలి తిందాసు ఆట, అప్పు పాడాలి తిన్నారు. Yeah.
ఏమైంది మళ్ళీ ఏమైంది? కాజీపల్లిలో బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఇప్పుడు పోచమ్మ కొలుపు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ, వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతున్న కాజీపల్లి గ్రామస్తులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మేకర శ్రీధరరావు. ఈరోజు మా కాజీపల్లి గ్రామంలో ఈ యొక్క భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి అలాగే పోషమ్మ విగ్రహం ప్రతిష్ట జరిగింది మొన్న ఆదివారం నాడు. ఈరోజు ఏంటంటే బోనాల పండుగ ఊరంతా మొత్తం కదిలి ఒక జాతర లెక్కన ఈ యొక్క తల్లులకు నైవేద్యం పెట్టడానికి ఈ యొక్క ఊరు నుండి భక్తి శ్రద్ధలతో బయలుదేరుతున్నాం. కాబట్టి అందరూ బాగుండాలి. అందరూ చాలామంది కొంతమంది ఏదేదో అపోహలు పోతారు, కానీ ఈ దేవుళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది. ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో బొడ్రాయి లేదు, ఇప్పుడు బొడ్రాయి పెట్టినాం. అందరి ఒక దేవతలు చల్లగా చూడాలని మా యొక్క గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. గ్రామం అందరం కలిసి బోనాలు పోచమ్మ కొలుపు జరుపుకుంటున్నాం. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ఆ దేవదేవుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. గోదావరికని స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం ఎదుట గల పోచమ్మ మైదానంలోని కట్టడాల కూల్చివేత మంగళవారం కూడా కొనసాగింది. తమ సామగ్రి షాపులోనే ఉందని కూల్చివేత ఆపాలని స్థానికులు ఆందోళనకు దిగారు. సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను పక్కకు తీసుకెళ్లారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొంది. పోచమ్మ మైదానంలో వివాదాస్పద 39 గుంటల సింగరేణి స్థలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు సోమవారమే సర్వే చేశారు. నివేదికను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. ఎన్ఎస్వీఐ ఆధ్వర్యంలో గోదావరికని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్వీఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మింటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కని జీఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ
అదే ఉన్నాను ట్రాక్ అని పెద్దన్నా రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం కన్నవాడుకో అరే నువ్వు ఈరోజు మన ప్రియతమ నాయకులు రామగుండం డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంట ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్ ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందనంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందుకు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉందని గమనించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఈ ప్రపంచంలోనే ప్రధానమంత్రుల్లో మహా అందగాడు అనేటువంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఏదైతే రాజ్ ఠాకూర్ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడడం అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. మరి దాదాపుగా 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాజ్ ఠాకూర్ చేస్తున్నారు. మరి రామగుండం నిజవర్గ పక్షాన రాజ్ ఠాకూర్కి మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తనకంటూ ఒక చెరుగని చిరునామా, అలాగే ఎవరు మర్చిపోలేని చరిత్ర, భారతదేశం యొక్క యువ మాజీ ప్రధాని మంత్రి వర్యులు, సాంకేతిక విప్లవకారుడు, మా అందరి ప్రీతమ నాయకుడు స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారంగా మరి మా అధ్యక్షులు బొంతల రైస్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే. అలాగే ఇస్రో, డిఆర్డిఓ లాంటి సంస్థలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది. అలాగే 21 సంవత్సరాలు ఉండే ఒక ఓటు హక్కుని కూడా
ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి, యువకులందరూ కూడా రాజకీయాలకు రావాలని ఒక ఉద్దేశంతో మరి ఒక 18 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్క యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది. ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల గురించి ఈ రోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ విషయంలో కూడా మరి ఒక సంస్కరణల ద్వారా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను స్థాపించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఈ రోజు మరి నాడు వాళ్ళు వేసినటువంటి బీజాలతోటి ఏర్పడినటువంటి మహావృక్షాల యొక్క ఫలాలే ఇవాళ హైదరాబాద్ ఐటీ రంగంలో కానీ అందరం అనుభవిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరి అప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి హయాంలో మరి ఆ యొక్క జనార్దన్ రెడ్డి గారు సీఎంగా దిగ్విజయ నేత తను ఉన్నప్పుడే ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో కూడా ఐటీ రంగానికి పునాది పడ్డదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ఆశయ కొనసాగింపుగా మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ. గోదావరికని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా సత్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి బాబా ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరావు, రాష్ట్ర గ్రామ సేవా మెంబర్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి టి వెంకట నరసింహారెడ్డి పాపిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. सुनाऊंगा, 3 in 1 भी सुनाऊंगा, चलो 4 in 1 भी सुनाऊंगा।
तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पाणे सर्वाणि रूपाणि विचित्य धीरः Win-1 सुनाओगा, 3-1 भी सुनाओगा, चलो 4-1 भी सुनाओगा, introducing భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించి నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు, నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరికని వాళ్ళు సంకల్పించుకున్న ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం చక్కటి సేవా కార్యక్రమం. ఇది సమాజానికి అతి ఉపయోగకరమైన సేవా కార్యక్రమం. ఇది భగవంతుని యొక్క శతవర్ష జన్మదిన వేడుకల శుభ సందర్భంలో సమాజానికి అంకితం చేసుకున్న ఒక చక్కటి సేవా కార్యక్రమం. ఇకపోతే స్వామివారు ప్రశాంతి నిలయంలో ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, అంటే 15 రోజులు సుమారు ఒక 12 లక్షల మంది వస్తున్న క్రమంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రశాంతి నిలయంలో.
వారందరికీ టెంపరీ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉచితంగా అందించే క్రమంలో ప్రశాంతి నిలయ వర్గాలు విశేషమైన రీతిలో ప్రయత్నాలు సలుపుతున్నారు. అందరం కూడా స్వామివారు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరం కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఈ 15 రోజుల్లో మీకు వీలైన రోజుల్లో మీరు ప్రశాంతతను ఇచ్చేసి స్వామివారిని ఆ మహాసమాధిని దర్శించుకొని మన కోరికలు చెప్పుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందుకోవాల్సిందిగా సవినయంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. స్వామి 100వ జన్మదిన వేడుకల్లో ఇది జన్మకొక శివరాత్రి అంటారు చూసారా, ఇది ఈ జన్మకు మనకు లభించిన చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా మరు జన్మలో మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు. భగవంతుడు అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని, స్వామి యొక్క దివ్యానుభూతిని పొందాలంటే, స్వామి యొక్క ఆశీస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతి నిలయం ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది మీ కుటుంబాలు చల్లగా ఉండాలన్నదే సత్యసాయి సేవా సంస్థల యొక్క ప్రగాఢమైన కోరికగా, ప్రగాఢమైన విజ్ఞప్తిగా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. జై సాయిరామ్. వర్షం పడుతుంటే అందరం కూడా టెంట్ వేసినాం. టెంట్ల కింద మొత్తం వర్షానికి భోజనం చేయని పరిస్థితిలో ఉంది. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది, కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే ఆ వర్షంలో ఎవరు కూడా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ పంపిస్తారు. స్వామి అనుగ్రహంతో అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నది ఒక పందిరి లాంటిది వేసి భోజనానికి బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అంటే స్వామి పందిరేంద్రా, నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అని చెప్పి. అంటే ఆ సార్ తర్వాత ఏమన్నారంటే, ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు 20 లక్షలతోటి దీన్ని వేయడం జరిగింది. దీంట్లో పేదవారికి, ఇంటి ముందట కళ్యాణం చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా స్వామివారి మందిరంలో కళ్యాణం చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటి కార్యక్రమాన్ని స్వామివారి దయతో ఇంత చక్కటి సత్యసాయి కళ్యాణ మండపంగా రూపొందింది. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహానికి చిహ్నం. వారెవరో గారు మన సివి నాగేశ్వరరావు గారు, వారి అందరూ కూడా ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తుండేవారు. వారు ఇక్కడ సాయి మందిర్ కు భజనలు కోఆర్డినేటర్ గా వ్యవహరించేవారు. ప్రతి గురువారం ఎవరు వచ్చినా రాకున్నా 6 గంటలకు వచ్చి విష్ణు సహస్రనామంతో స్టార్ట్ చేసి భజన పూర్తి 8:30 వరకు కూడా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ప్రతి సిన్సియర్ స్వామి అనుగ్రహంతో వారు ఇక్కడ భజనలు కోఆర్డినేటర్ గా వ్యవహరించినప్పుడు అనేక మందికి భజన నేర్పించాడు, వేదం నేర్పించాడు, విష్ణు సహస్రం నేర్పించాడు స్వామి. అందుకేమో వారి ఇద్దరు పిల్లలు కూడా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో చదువుకున్నారు. వారు ఇప్పుడు చాలా వెల్ సెటిల్డ్, ఒకరు బెంగళూరులో, ఒకరు లండన్ లో ఇక్కడ ఉంటారు. వారంతా కూడా స్వామి దయతోటి ఇంత గ్రేస్ తోటి రావడం జరిగింది. ఈ పైసలు మనం ఏం చేసుకుంటాం వెంకటస్వామి గారు, ఏదైనా ఉపయోగపడితే బాగుండేది, పనులకు ఉపయోగించే స్వామి కోరుకుంటే అదే సంతోషం కదా అని చెప్పేసి వారు అనడం జరిగింది. కాబట్టి వారికి, వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం నిండుగా దండిగా ఉండాలని మనందరం ఒకసారి గట్టిగా శతకోటి వందలు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు మన గోదావరిలో ఇంత చక్కటి కళ్యాణోత్సవాన్ని ఇచ్చిన స్వామికి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు పిలవగానే మన జిల్లాకు రావడము నిజంగా అదృష్టమైన కారణాలు. అధ్యక్షుల వారికి మరీ సాయం చెప్పుకుంటూ, అట్లనే మా మంచిర్యాల ఆపరేటర్ సార్ వచ్చారు. మన సారేమో చిన్న జిల్లా అంటారు సార్, కానీ స్వామి పెద్దపల్లి జిల్లా మనకు అయిన అదృష్టం. అది ఈ చిన్నదే 5 సమితులు ఉన్నాయి. ఈ 5 సమితుల ద్వారా మనము రాష్ట్రం నుంచి వచ్చే ప్రణాళిక మొత్తం మనము అమలు చేయడానికి, సేవ చేయడానికి మనం ముందుకు రావాలి. చిన్న జిల్లా అయినా అందరు గుండెలు పెద్దగా వేసుకొని గ్రామ సేవలలో కానీ మన భక్తి సేవలో కానీ పాల్గొనాలని మరీ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 23, 24 వచ్చేది గ్రామ మహోత్సవం అని మన రాష్ట్ర అధ్యక్షుల స్వామి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో 300 గ్రామాలలో ఒకే రోజు 2 days చేయాలనే సంకల్పంతో ఒక మంచి
మంచి దీక్షతోని మన సార్ అధ్యక్షుల వారు మనకు సజెషన్ ఇచ్చినారు. దాంతో మనం మన 5 సమితులలో 10 గ్రామాలు అనుకున్నాం. కాకపోతే 2 సమితులు సార్ ఇంకొక గ్రామం పేరు దయచేసి రేపు చేసి మొత్తం 5 చోట్ల 10 గ్రామాలు మనము గ్రామ సేవగా చేసి ఆ భగవంతునికి మనము పెద్ద మనసుతో సమర్పించాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇక్కడ యూత్ తక్కువ కనబడేది ఏ సమితిలో అయినా దయచేసి యూత్ కమిటీ గారు ఎట్లా చేసి మీకు ఏమైనా ఎట్లా చేస్తే మనం మాట్లాడుకుందాం. మనం యూత్ ఎక్కువ మనం మోటివేట్ చేసి ఒక సమితిలో 5 యూత్న సరిపోతుంది, సమితికి 4 5 సరిపోతుంది. ఒక 5 వెంబడబడి మనం స్వామి దైవాన్ని వాళ్ళని తెచ్చి యూత్ కార్యక్రమాలు చేపట్టాలని మరి ఉదయం కోరుతున్నాము. మేము కూడా ఎప్పుడు రామకృష్ణ వస్తాము చేస్తాము, ఇంకా ప్లాన్ చేద్దామని మనము ఎట్లా మన యూత్ మోటివేషన్ కావాలనేది. మోటివేషన్ క్లాస్లో అయినా మనము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మంచి స్పీకర్లను కూడా తీసుకొస్తా బాధ్యతనాలి. అన్ని కార్యక్రమాలు చేసి మనం అన్ని సేవలలో మన పెద్దపల్లి జిల్లాను పెద్దగా రాష్ట్రంలో ఉంచాలని మరీ కోరుకుంటూ సాగాలి. నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలు సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్స్ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.